మోస్ట్లీ బ్లూస్ని ఎక్కువగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే ఒక్క దానికి కనుక స్టార్ట్ చేస్తే మొత్తం అన్నిటికీ మెయింటైన్ చేయాలి. Hi everyone, this is Praveen Kola. Welcome to PC Cuts and Color. ఈరోజు పొద్దే పోయిన అనే ఆల్బమ్ సాంగ్ గ్రేడింగ్ ఎలా ఉందో చూపిస్తాను. నేను ఇదైతే DaVinci RGB కలర్ మేనేజర్లో చేశాను. సో ఇది నా CST. ఇది మొత్తం ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది నా CST అండ్ ఇదేమో ప్రైమరీస్ అండ్ ఈ గ్లో వేసాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి స్ప్లిట్ టోన్స్, లేయర్ నోడ్ తీసుకొని చేశాను. లేయర్ నోడ్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఏదైతే పైన ఉంటుందో అది మాత్రం సపరేట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ అవ్వదు అన్నమాట. ఇది నా లుక్, ఇది లట్, ఇది వచ్చేసరికి అడ్జస్ట్మెంట్లు ఇవి. అండ్ ఇక్కడ మనోడు కొంచెం డార్క్గా ఉన్నాడు, ఇద్దరు మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనోడు కొంచెం బ్రైట్ చేశాను. అండ్ మెయిన్ ఇది కాంట్రాస్ట్ అనమాట. కాంట్రాస్ట్ మరీ తక్కువగా ఉంది, అందుకని కొంచెం కాంట్రాస్ట్ పెంచాను. సో ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్. Rec 709 ఇది ఫైనల్ Rec 709 ఇది ఫైనల్. ఓకే, సో సినిమాటోగ్రాఫర్ ఏం చెప్పారంటే నాకు మార్నింగ్ లుక్ కావాలని అని అడిగారు. సో అందుకనే మార్నింగ్ది నేను టీల్ కలర్లో తీసుకున్నాను, కానీ మనోడు టీల్ కంటే కూడా ఎక్కువగా కొంచెం బ్లూ ఉంటే బాగుంటుందేమో కదా అన్నాడు. సో ఇక్కడ ఈ పైన అన్నీ కూడా ఈ హైలైట్స్ అన్నిటిని కూడా కవర్ చేస్తూ మోస్ట్లీ బ్లూస్ని ఎక్కువగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే ఒక్క దానికి కనుక స్టార్ట్ చేస్తే మొత్తం అన్నిటికీ మెయింటైన్ చేయాలి. సో అది మెయిన్ ప్రాబ్లం అనమాట. సో నేను బ్లూ మీద వెళ్ళాను అని అంటే త్రూఅవుట్ వీడియో మొత్తం కూడా నేను బ్లూస్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, సేమ్ యాస్టీజ్ ఉండేలా చూసుకుంటూ వెళ్ళాలి. ఈ షాట్ కూడా చూడండి, ఇది Rec 709 ఇది ఫైనల్. ఇక్కడ ఒక్కోటి అన్నీ ఆఫ్ చేసి ఒక్కోటి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది లట్, ఇది నేను లట్ తీసుకున్నానంటే జస్ట్ 40%, 20% లేదంటే 50% తీసుకున్నాను అంతే, అంతకుమించి తీసుకోను. సో నెక్స్ట్ ఇది జస్ట్ వైట్ బ్యాలెన్స్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను గ్లో యాడ్ చేశాను. అండ్ ఇది ఇక్కడ పైన కూడా బ్లూ వేసాను. సినిమాటోగ్రాఫర్ ఏమన్నారంటే అనే ఎక్కడ కూడా ఆరెంజ్లు వద్దు, నాకు బ్లూ ఉండేలా చూడండి అన్నారు. సో అందుకని ఇక్కడ పైన కూడా బ్లూ యాడ్ చేశాను. ఇది కాంట్రాస్ట్ను ఫైనల్ ఇమేజ్, ఇది ఫైనల్ గ్రేడ్. నేనైతే ఎక్కువ నోడ్లు తీసుకుని తక్కువ నోడ్లోనే కంప్లీట్ అయ్యేలా చూసుకుంటాను. సో ఇవన్నీ కూడా సేమ్ లుక్. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. ఇది యాక్చువల్గా ఇక్కడ చూస్తున్న సీన్ సేమ్ లొకేషన్ షిఫ్ట్ అయిపోయారు యాక్చువల్గా అయితే. ఇది చూడండి, యాక్చువల్గా మార్నింగే తీశారు, కానీ ఇక్కడ చూడండి ఇక్కడ అంతా సపరేట్గా ఉంది. ఇక్కడ మనం బ్లూ మెయింటైన్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా ఆటోమేటిక్గా బ్లూ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. సో చూడండి ఇదంతా ఓకే, ఆఫ్ చేశాను. ఇది నా లట్, ఇది ప్రైమరీస్ అండ్ గ్లో, స్ప్లిట్ టోన్స్. సో ఇది బ్యాక్గ్రౌండ్లో అనమాట, బ్యాక్గ్రౌండ్లో బ్లూస్ ఎక్కించాను. అండ్ ఇది మొత్తం బ్లూ కలర్లోకి తీసుకొచ్చాను, హైలైట్స్ అన్నీ కూడా. సో అదనమాట, మొత్తం ఈ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా బ్లూలోకి తీసుకొచ్చాను. మొత్తం ఓవరాల్గా ఇది Rec 709 ఇది ఫైనల్ ఇమేజ్. ఓకే, సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. సో స్కిన్ టోన్ మాత్రం సపరేషన్ చేశాను, ఇది కూడా చూడండి ఫైనల్. ఇది కూడా చూడండి Rec 709 ఇది ఫైనల్ ఇమేజ్. Rec 709 ఇది ఫైనల్ ఇమేజ్.
సో ప్రతిదీ ఇక్కడ దాకా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ప్రతిదీ కూడా ఆ బ్లూ హైలైట్స్ అన్నీ కూడా బ్లూలో ఉండేలాగా, ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ జరుగుతున్న వైబ్ క్రియేట్ చేయడం కోసం. సో మొత్తం అన్నీ కూడా బ్లూ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ దాకా. ఇది నెక్స్ట్ సాంగ్ అనమాట. ఇక్కడ నుంచి సాంగ్ స్టార్ట్ అవుతుంది. సాంగ్ స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి నేను కంప్లీట్గా మార్చేసాను, ఎందుకంటే ఇక్కడేమో సీన్, ఇక్కడ నుంచి సాంగ్ మారుతుంది కాబట్టి ఆ టోన్ కూడా మార్చాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇది చూద్దాం. ఇది రెక్ 709, ఇది ఫైనల్ ఇమేజ్. దీనికి కూడా సేమ్ థింగ్, అన్నీ ఆఫ్ చేసి చూపిస్తాను. ఇది లట్, ఇది బ్యాలెన్స్, ఇది వైట్ బ్యాలెన్స్ అండ్ గ్లో అడ్జస్ట్మెంట్, స్కిన్ టోన్. ఇది చుట్టూ విగ్నెట్ వేసాను, దానికి ఒక బ్లర్ యాడ్ చేశాను, జూమ్ బ్లర్ అండ్ స్కై అండ్ గ్రౌండ్ అనమాట. ఇది గ్రౌండ్, ఇది కొంచెం ఎక్కువ బ్రైట్ కనబడుతుంది కాబట్టి మనకు మెయిన్ సబ్జెక్ట్ ఫోకస్ అవ్వాలి కాబట్టి ఇదంతా డౌన్ చేశాను. అండ్ ఇంకో చిన్న స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఫ్లేర్ పెడితే బాగుంది అనిపించింది, ఎందుకంటే ఇదంతా బాగుంది, ఇక్కడ చిన్నది పెడితే బాగుంది అనిపించింది, అందుకని ఇది పెట్టాను. దీనివల్ల మొత్తం లుక్ అంతా మారిపోయింది, చాలా బాగా వచ్చింది. సో పెట్టడం ఇంపార్టెంట్ కాదు, కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ షాట్లో ఏమైందంటే డ్రోన్ వచ్చేసింది. ఈ షాట్ ఏమో నాకు బాగా నచ్చింది, డ్రోన్ షాట్ ఏమో నాకు అంత అనిపించలేదు. సో ఇక్కడ డ్రోన్ ఉంది కదా, ఎలా మరి అని అంటే డ్రోన్ని తీసామన్నమాట. డౌన్స్లో అదొక బెనిఫిట్ ఉంటుంది మనకి. సో ఇది ఒకసారి చూద్దాము. అంటే ఇక్కడ నేను డ్రోన్ ఆఫ్ చేసానని చెప్పాను కదా, ఆ డ్రోన్ని ఎలాగా రిమూవ్ చేశానో చూద్దాం. ఇది ఓకే, ఇదే షాట్ని మళ్ళీ కూడా తీసుకుంటాను. చూడండి, ఇదంతా గ్రేడింగ్ అయిపోయింది, ఇదంతా మొత్తం అంతా గ్రేడింగ్ అయిపోయింది. అన్నీ నీట్గా, నేను కొంచెం ఆర్డర్లో సరిగ్గా పెట్టుకోలేదు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ డ్రోన్ ఏదైతే ఉందో దానికి పవర్ విండో ఒకటి తీసుకోవాలి. ఓకే, పవర్ విండో తీసుకొని దీన్ని ట్రాక్ చేయండి. ఎక్కడైతే ఉందో అక్కడ నాకు ఇంతవరకే ఉంది, ఈ షాట్లో ఇంతవరకే ఉంది, జస్ట్ ఈ షాట్లో. ఓకే, నెక్స్ట్ ఇది తీసుకొని ఇలా మాస్కింగ్ వేసుకున్న తర్వాత దీన్ని ఆల్ఫా అంటారు అనమాట. ఈ ఆల్ఫాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ రిమూవల్ అని ఉంటుంది. ఓకే, మీరు టైప్ చేయండి లేదా స్క్రోల్ చేయండి, ఆబ్జెక్ట్ రిమూవర్ అని ఉంటుంది, అది వేయండి. వేసిన తర్వాత ఇక్కడ సీన్ అనాలిసిస్ అని ఉంటుంది, సీన్ అనాలిసిస్ చేయండి. ఓకే, ఇక్కడ బిల్డ్ క్లీన్ ప్లేట్. ఓకేనా, ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది. చూడండి, అది రిమూవ్ అయిపోయింది. ఓకే, ఎంత నీట్గా రిమూవ్ అయింది చూడండి, అసలు అక్కడ కొంచెం కూడా తెలియకుండా. సో అలాగా మనం వీటిని అంటే చిన్న వాటిని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఒక్క షాట్ కోసం అంటే ఇక్కడ నాకు తిన యాక్టింగ్ బాగా అనిపించింది, నాకంటే తను అలా అనడం నాకు బాగా అనిపించింది. సో దానికోసమనే నేను మళ్ళీ ఇదంతా తీసుకోవాల్సి వచ్చింది. అది ఆ షాట్లో వేరే దాంట్లో నాకు దొరకలేదు, నాకు ఇందులోనే దొరికింది, ఈ షాట్లోనే దొరికింది. అందుకని ఈ డ్రోన్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది అనమాట. ఇలాగా మనం షాట్లు అనేవి చేసుకోవచ్చు, అంటే ఇంకా చాలా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన కొత్త ఆటలో అయితే ఇంకా, అంటే 2021లో అయితే ఇంకా చాలా మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి, చాలా మంచి ఉన్నాయి. ఇవన్నీ ఒకరోజు నేను చెప్తాను, ఒకరోజు ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. అంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది, చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. నేను వర్క్ చేసి చూపించడానికే చాలా టైం పట్టింది. నేను కట్ చేస్తేనే ఇది
ఒక 15 నిమిషాలు వచ్చింది. చాలా ఉంది. అది లెంత్ని కట్ చేయడం వల్ల తగ్గిపోతుంది అనమాట. అండ్ అంతంతసేపు రికార్డ్ పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వర్క్ చేయాలంటే సరిపోవట్లేదు, టైం సరిపోవట్లేదు. దట్స్ వై నేను ఇది ఎప్పుడో అయిపోయింది, మీకు చూపించాలని నేను తీసాను అనమాట. ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. ఇది 6 months 7 months బ్యాక్ ఇది అయిపోయింది. సో అందుకనే నేను మీకు చూపిద్దామని మాత్రమే ఇది ఓపెన్ చేశాను. అంటే గ్రేడింగ్ ఎలా ఉంది, మీకు ఏమైనా ఒక ఐడియా వస్తుందని. అంటే మోస్ట్లీ నేను కూడా ఇలాగా వాళ్ళు వేసిన నోట్స్ని బట్టి, లేకపోతే వాళ్ళు ఎలా చేశారు అనే ఆ బ్రేక్ డౌన్ని బట్టి నేను అర్థం చేసుకొని నేను కూడా అలా నేర్చుకునే టైంలో అలాగ నేను ట్రై చేసేవాడిని. సో అలాగ మీకు ఏమైనా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇవైతే చూపిస్తున్నాను. ఆ డ్రోన్ని తీస్తాం, ఇవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ షార్ట్ నాకు బాగా నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది ఈ షార్ట్. ఈ షార్ట్ ఏంటంటే ఇది నాకు ఈ షార్ట్ చాలా బాగా నచ్చింది. ఈ షార్ట్ ఏంటంటే ఇది రెక్స్ 709, ఇది ఫైనల్ ఇమేజ్. అన్నీ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది లట్ వేసిన తర్వాత ఇది అడ్జస్ట్మెంట్లు, ఇది గ్లో, అండ్ ఇది బ్యాలెన్స్, ఇది స్కిన్ టోన్, ఇది మొత్తం ఎక్స్పోజర్ అండ్ షార్ప్నెస్. అండ్ ఇదేమో ఇక్కడ హైలైట్స్లో కొంచెం సన్ పడుతుంది కాబట్టి అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యేలా పెట్టాను. ఎందుకంటే మనం ఇక్కడేమో ఆరెంజెస్ వాడాం, మళ్ళీ ఇక్కడ బ్లూ వాడితే బాగోదు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. అండ్ ఇదంతా హైలైట్స్ అనమాట, ఎందుకంటే ఇక్కడ సన్ పడుతుంది కాబట్టి ఈవినింగ్ టైంలో ఆ సన్ రిఫ్లెక్షన్ వచ్చేలాగా ఇదంతా చేసాం. సో ఓవరాల్గా ఇదనమాట. ఇక్కడ మనం ఇది ఆరెంజ్ మెయింటైన్ చేసాం కాబట్టి త్రూ అవుట్ మళ్ళీ ఆరెంజ్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. అండ్ ఈ షార్ట్ చూడండి. యాక్చువల్గా ఇది రెక్స్ 709, ఇది ఫైనల్ ఇమేజ్. ఇది లట్ వేసిన తర్వాత ఇది బ్యాలెన్స్, ఇది గ్లో, అండ్ ఇది పైన అడ్జస్ట్మెంట్, స్ప్లిట్ టోన్స్ అనమాట ఇవి. ఇక్కడ గ్రాస్ ఇదంతా కూడా సెలెక్ట్ చేసాం. ఇది కొంచెం బ్లూ ఎక్కించామన్నమాట. ఇది ఒక అడ్జస్ట్మెంట్, ఇదేమో విగ్నెట్, ఇది పైన మాత్రమే. బ్రైట్నెస్ తగ్గించాం అంతే. బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో చూసారు కదా. ఒకవేళ ఇలాంటి ప్రొఫెషనల్ కలర్ గ్రేడింగ్ మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ మన పేజ్ని ఫాలో అవ్వండి.